సో గైస్ బిగ్ బాస్ హౌస్ నుండి యష్మి 12th వీక్ లో ఎలిమినేట్ అయితే అయిపోయింది. ఇది అఫీషియల్ అప్డేట్, ఇందులో ఎట్లాంటి మార్పు లేదు, 100% ఇది అఫీషియల్ అప్డేట్. సో ఎందుకంటే ఆల్రెడీ సండే ఎపిసోడ్ సంబంధించి ఎపిసోడ్ షూటింగ్ అయితే అయిపోయింది అండ్ యష్మి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చి బజ్ కోసం వెయిట్ చేస్తున్నట్టు కూడా మన దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా బజ్ షూటింగ్ అనేది కంప్లీట్ కాలేదు. అండ్ ఇక యష్మి ఎలిమినేషన్ పట్ల మీరేమనుకుంటున్నారు, అంటే ఇది ఫేర్ ఎలిమినేషన్ అన్ఫేర్ ఎలిమినేషన్ అనేది మీ ఒపీనియన్ ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్పండి కింద కమెంట్స్ లో. అండ్ ఇక నేనేమనుకుంటున్నాను అంటే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ బిగ్ బాస్ హౌస్ నుండి ఈ వారం ఎలిమినేట్ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే యష్మి ఉమెన్స్ లో చాలా మంచి స్ట్రాంగెస్ట్ ప్లేయర్ గైస్. ఎక్కడ కూడా ప్రతి టాస్క్ లో తన 100% ఎఫర్ట్స్ అనేది మగవారితో సమానం కంటే ఎక్కువనే ఎఫర్ట్స్ అయితే పెట్టింది. అండ్ అలా ప్రతి టాస్క్ లో మగవారితో పోటీ పడినప్పుడు ఎప్పుడు కూడా యష్మి ఉమెన్ కార్డ్ అయితే యూజ్ చేయలేదు. ఎందుకంటే అది మగవాళ్ళు కాబట్టి విన్ అవుతారు, ఆడవాళ్ళు విన్ అవ్వలేరు అనేసి ఎక్కడ కూడా ఉమెన్ కార్డ్ అయితే యూజ్ చేయలేదు యష్మి. అండ్ ఇక యష్మి జర్నీ అనేది కంప్లీట్ గా వాచ్ చేస్తే యష్మి ఎక్కడ కూడా ఫేక్ అనిపించలేదు గైస్. ఎందుకంటే తను ఒరిజినల్ గా ఎలా ఉంటుందో అలానే అనిపించింది. ఎందుకంటే ఈవెన్ తను డ్రింక్ చేస్తున్న విషయం కూడా బిగ్ బాస్ లో ఓపెన్ గా చెప్పింది. అంటే సో తను ఏ మ్యాటర్ ని కూడా దాచలేదు అనిపించింది నాకైతే. అండ్ ఎక్కడ కూడా ఎలా ఉండాలో అలానే ఉంది, కానీ సో ఇది ఎలా పోర్ట్రేట్ అవుతుందో మనం ఇక్కడ అలా నటిద్దాం అనేసి నటించినట్టయితే నాకు అనిపించలేదు. సో చాలా జెన్యూన్ అనిపించింది. అండ్ ఇదే కాకుండా యష్మి ఎలిమినేట్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద రీజన్ నిఖిల్ అండ్ యష్మి గొడవ ఏదైతే ఉందో ఈ గొడవ కూడా చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది యష్మి ఎలిమినేట్ అవ్వడానికి. సో ఎందుకు అంటే మన తెలుగు రివ్యూవర్స్ చాలా మెంబర్స్ నిఖిల్ కి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి నిఖిల్ కి బయాస్డ్ గా చెప్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి, ఆటోమేటిక్ లైక్స్ ఎక్కువ వస్తాయి అండ్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారని కక్కుర్తి పడి ఇక్కడ నిఖిల్ ది తప్పు లేదు, ఓన్లీ యష్మిది అని పోర్ట్రేట్ చేశారు. బట్ నాకు మాత్రం ఇద్దరిది తప్పు ఉంది. ఎందుకంటే యష్మిది ఎంత తప్పు ఉందో నిఖిల్ కూడా అంతే తప్పు అనుకుంటున్నాను. ఎందుకంటే చప్పట్లు ఒక చేతితో కొడితే చప్పట్లు రావు, రెండు చేతుల్లో కొడితేనే ఖచ్చితంగా చప్పట్లు అయితే వస్తాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఇద్దరిది తప్పే ఉంది గైస్. బట్ బ్యాడ్ లక్, చివరికి యష్మి బిగ్ బాస్ హౌస్ నుండి అయితే ఈ వారం ఎలిమినేట్ అయితే అయిపోయింది. సో ఇది గైస్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.